సో హలో, 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 హలో. హలో హాయ్. గైస్. 11:52 కన్నారు. కొంచెం డెత్ ప్రీపోర్ అయింది. కాదు మరి ఇలా ఎలా స్టార్ట్ చేస్తారు? చేయాలా? తొందరగా మరి స్టార్ట్ చేస్తున్నారు. పెట్టు ఇంకా. యాక్చువల్గా 11:52 టైం అదే అనుకున్నా, కానీ చాలా త్వరగా వచ్చింది. ఓకే, తర్వాత మాట్లాడుతాం. 4 minutes 28 seconds ఏం చూపిస్తాడో చూద్దాం ఒకసారి. స్టార్టా? Yeah, start. ఎస్. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1, verse 1. On the first day, God created light. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. అయ్యో మ్యూజిక్ అయ్యా పైకి లేస్తుంది. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. Wow. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. లూగర్ లైగర్ తమ్ముడా? ఒకరు నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. ఆ కళ్ళు మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి. ఎవరు 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 ఎవరు? ఏంటి బ్రో, దిస్ ఇస్ పీక్ పీక్ అంటే అసలు అరే రీ బాబోయ్, ఆ కళ్ళు నాకు వణుకు ఎట్లా మొత్తం పైన కింద వణికింది తెలుసా కళ్ళు.
నేను చంపురావు. ఆ కళ్ళు చూడు బ్రో. అది అంటే చూసా, సీరియస్ లుక్ చూసా, కానీ ఇది కాదు, ఇది అంతా వేరు. కానీ లీన్ అవుతుంటే ఎందరో ఎన్ని మాటలు అన్నారు అసలు. నాకు మ్యూజిక్ ఎంట్రీ వరకు రాలేదు, ఇంకా సగంలోనే. ఈ సగంలో చెప్పేంత నాకు పీక్స్, నాకు ఇట్లా వణుకుతున్నాయి, ఇట్లా పట్టుకున్నా నేను నన్ను. సౌండ్ డిజైన్, ఆ డ్రాప్ బ్లడ్ డ్రాప్ ఏదో పడుతుంటది. అవును. On the sixth day, he made the animals ఇక్కడే. and then ఇక్కడ ముందు అదే and on the seventh ఇంకా day, God next. made the animals and the humans. అక్కడ ఒక బ్లడ్ డ్రాప్. ఇక్కడ ఇక్కడ And then క్రేజీ తెలుసా అది. కానీ సౌండ్ బాబోయ్, బ్రో ఏదో అసలు అంటే ఈ మూవీ మొత్తం నాకు తెలిసి అయిపోయిందా లేదు ఏంటి, ఎన్ని మాట్లాడినారు తెలుసు లిటరలీ. కాదు, అసలు ఎక్కడ మన మన సినిమా అని ఎక్కడ అనిపిస్తుంది బ్రో? అది మన సినిమా అది కాదులే, కానీ ఇప్పుడు ప్రశాంత్ అదే ఉంటది. ఇంకో నాకు బిగ్గెస్ట్ క్లాప్ ఏమనుకున్నారు ఎక్కడంటే, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అని వేసినప్పుడు ఈవెన్ ఉగ్రం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు అంటే చాలా మంది ఏదైతే ప్రీవియస్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉంటే అవే వేసుకుంటారు, తన స్టార్టింగ్ మూవీస్ వేసుకోరు. ఎందుకంటే అది రీజనల్ ఫిల్మ్ లో ఉండిపోతుంది అనేసి. నాకు ఇది వేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఉగ్రం మాకు ఇక్కడ బ్లాక్ బస్టరే, కానీ అదే ఇప్పుడు అది నేను అది నోటీస్ చేశాను, కానీ నాకు అది సర్ప్రైజింగ్ గా లేదు, ఎందుకంటే మాకు ఇక్కడ బ్లాక్ బస్టర్ అది. అదేలే, కానీ ఎలాగైనా సరే ఇప్పుడు అంటే నేను చూసిన ఫ్యాక్టర్స్ లలో చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు ప్రీవియస్ ఒక 1-2 ఫిల్మ్స్ వేసుకుంటారు ఇప్పుడు. అవును. నేను ఉగ్రం, KGF 1, KGF 2 అట్లీస్ట్ అది అన్ని వేసుకున్నాడు. క్రేజీ అనిపించింది నాకు. ఉగ్రం, సలార్ 2 సేమ్. కానీ యాక్చువల్లీ ఇది కూడా ఒక ఇదంతా ఏంటి ఫిక్షనల్ స్టోరీయా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన స్టోరీయే మళ్ళీ అతను చెప్తున్నారా అంటే నాకు తెలీదు. సో అంటే నాకు మేబీ ఇన్స్పైర్డ్ ఉండొచ్చు కొన్ని. నాకు ఆల్మోస్ట్ అంత ఎక్కడ ఇన్స్పైర్ అయి ఉంటది అది, తర్వాత ఈ క్యారెక్టర్ అది ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. ఏదైతే ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళది నిజమే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వదిలేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత అది బొంబాయిలోనే ఆఫ్ఘాన్ లోనే డివైడ్ అయింది అది. ఇప్పుడు ఇంకోటి ఏదైతే ఇంట్రడక్షన్ డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఈ ఇంట్రడక్షన్ పేరు చూసావా, లూగర్, ఏదైతే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ముందు ఆ ఇష్యూస్ వచ్చినా ఆ ట్రేడింగ్ కంపెనీలోనే ఇష్యూస్ వచ్చాయి అన్నట్టు చెప్పారు అది. కానీ సేమ్ ఇది కూడా బ్రెయిన్ కి చాలా పని పెట్టే సినిమా లాగానే అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ 2 నిమిషాలే 1.5 minute అరే అన్ని హిస్టరీ ఎందుకురా, జోగ్రఫీ ఎందుకురా, చూస్తున్నా అనిపించింది నాకు. బ్రో ప్రశాంత్ నీల్ ముందు ఇలా లేడు బ్రో. అది ఎప్పుడు సలార్ కి ఏమనుకున్నాడో, దాంట్లో ఎందుకు అంత స్టోరీ డ్రామా తీసుకురావాలనుకున్నాడో తెలియదు. దాని తర్వాత నుంచి ప్రతి ఒక్క దానికి తను చాలా డీప్ KGF కూడా అంతే కదా. ఇప్పుడు KGF లోనే ఇప్పుడు అరగంట సేపు కూర్చోబెట్టి నీకు అది ఆ క్యారెక్టర్స్ ఓల్డ్ అదంతా చెప్తుంటారు కదా. అది సలార్ లోని కొంచెం అది సాల్వ్ చేసుకున్నారు, అంటే ఇంటర్వెల్ తర్వాత స్టోరీ చెప్పడం మొదలెట్టారు. KGF లో ఆ హీరోస్ ఎవరో తెలియదు, ఇట్లా వెళ్ళి కూర్చోగానే మొత్తం వాళ్ళ పురాతన కాలాలు అన్ని హిస్టరీ చెప్తున్నాడు. కానీ ఏం అర్థం కావట్లేదు, కానీ ఏదో కొంచెం బాగుంది అట్లా చూసాం అది. సో అతను స్టార్టింగ్ నుంచి ఈ కమర్షియల్ ప్రాపర్ ఏదో ర్యాండమ్ కమర్షియల్ ఫిల్మ్స్ రాసుకోడు, అది చాలా బ్రెయిన్ క్యాలిక్యులేషన్ లో క్యారెక్టర్స్ మొత్తం అది అన్ని ఉండేటట్టే రాసుకుంటాడు. అన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ మధ్యలో డ్రామా జరిగి ఆ కాన్ఫ్లిక్ట్స్ కదా అతను కమర్షియాలిటీకి స్పెషల్, అసలు అంత డ్రామా రాసుకోవడమే. ఒక నిమిషం, ఆ షార్ట్ లో చూడు శవాలు ఎన్ని పడి ఉన్నాయి. అది అంటే అది ఓకే, అదేలే అది నాకు అంత అనిపించలేదు. కానీ లుక్ నాకు పీక్స్, అసలు నేను అసలు 1% కూడా చెప్పలేను. ఆ డార్క్ ఐస్, అది
భయపడతారు బ్రో. హీరో అన్నా సరే నమ్మరు. నిజమే ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏదైతే ఆ ట్రేడింగ్ కంపెనీ అపోజిట్ అన్నట్టు చూపించిందో, ఆ ట్రేడింగ్ కంపెనీకి ఇతనే పర్సన్. సో, ఇతను డైరెక్ట్ ప్రాపర్ విలన్ కింద చూపిస్తున్నారు. సో, అది ఎట్లా అంతే కన్వే కదా! చేస్తారు? అదే ఎట్లా కన్వే చేస్తారు? మళ్ళీ లాస్ట్‌లో వాటన్నిటిని కాపాడడానికి మీరు రావాలి సార్ అనేసి మనోడిని అంటున్నారు. సో, ఇది